దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది నోరు తెరిచెను. నోరు ఇవ్వబడింది కదా అని చెప్పి ఈ నోటిని ఇష్టానుసారంగా వాడవద్దు అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ ఘట సర్పానికి, ఈ క్రూర మృగానికి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ నోటిని వాడుతూ ఉన్నారు. దయచేసి మనం హెచ్చరించబడుతున్నాం. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు చూచి మాట్లాడాలి. దయచేసి నేను మనవి చేస్తున్నాను పిల్లరా. దేవునికి వాక్యం సెలవిస్తుంది, వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. నిదానించకుండా మాట్లాడడానికి వీల్లే. ఇంకా ఈ యొక్క సముద్రంలో చూసిన క్రూర మృగానికి ఉన్న లక్షణాలు ఏమిటి అనగా, పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిను. చివరి దినాల్లో దేవుని కొరకు జీవించే వారితో యుద్ధం చేస్తాడు ఈ యొక్క క్రూర మృగం అనగా క్రీస్తు విరోధి. అయినప్పటికీ కూడా వారు ప్రభు కొరకు జీవిస్తారు. ఇద్దరు సాక్షులను జయించాలని, ఇద్దరు సాక్షులను దేవునికి దూరం చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఈ సాతానుడు. ప్రియులరా, చివరికి ఇద్దరు సాక్షులను చంపివేశాడు. ఈ దినాల్లో కూడా ప్రభు కొరకు యథార్థంగా జీవించాలి అని అంటే ఎన్నో కష్టాలు నష్టాలు పడవలసి వస్తుంది. రాజీ పడితే చాలు, లోకంలో చలామణి కావచ్చు. ఇష్టానుసారంగా జీవిస్తే చాలు, మనం మన యొక్క జీవితాల్లో కనుక బాగుగా జీవించవచ్చు. ప్రభు కొరకు జీవిస్తున్నాను, ఇన్ని కష్టాలా? ప్రభు కొరకు జీవిస్తున్నాను, ఈ అనారోగ్యమా? ప్రభు కొరకు జీవిస్తున్నాను, దీనిని అనుభవించాలా అనే భక్తులను ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, ఈ శ్రమ కొద్ది కాలమే. అమ్మా బాబు, ఈ శ్రమ కొద్ది కాలమే. నిత్య మహిమకు నువ్వు ఎదురు చూస్తున్నావు. నిత్య మహిమలో నువ్వు పాలు పంపులు పొందబోతున్నావని ఎరిగి ఈ శ్రమల గుండా వెళ్ళడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఎంతకాలం ఈ అప్పుల బాధలు, ఎంతకాలం ఈ అనారోగ్యం, ఎంతకాలం ఈ శ్రమలు అని నిస్పృహ నిరాశలో కృంగిపోయిన వారు అడుగుతున్నా అండి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, శ్రమల గుండా వెళుతున్నావా? అనారోగ్యం గుండా వెళుతున్నావా? తట్టుకోలేని పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావా? దయచేసి నువ్వు బాధపడవద్దు. ఆ ప్రభు వారి భూలోకంలో అనేక శ్రమలు పొందారు. ఆయన మనకు మాదిరి చూపించారు. ఆయన చూపించిన అడుగు జాడల యందు మనం నడుస్తూ ఆ ప్రభు యొక్క సన్నిధానంలోనికి సిద్ధపడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీ జీవితంలో, तुम्हारे जीवन में దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. परमेश्वर आपको कितना प्रेम करता है. దేవుడు ఆదాంని ఎంతగా ప్రేమించాడు. परमेश्वर ने आदम से कितना प्रेम किया. దేవుడు ఆదాం చుట్టూన్న వాతావరణం ఎంత గొప్ప వాతావరణం ఇచ్చాడు. परमेश्वर ने आदम के चारों ओर कितना अच्छा निसर्ग दिया. ఏ పాపం లేదు, कोई पाप नहीं, ఏ టెన్షన్ లేదు, कोई चिंता ఏ नहीं, ఉద్యోగ టెన్షన్ कोई లేదు, काम का टेंशन ఏ नहीं, ఆర్థిక ఇబ్బందుల టెన్షన్ లేదు, कोई पैसे का किरकिर అక్కడ नहीं, ఏ ప్రాబ్లం లేదు, कुछ भी नहीं. ఆయన చేయవలసిన పని उसका एक ही काम क्या था, మధ్యలో ఉన్న చెట్టు बीच में जो रखा वृक्ष ఆ పండు తినకూడదు. उसका फल ना खाए. ఆయన చెయ్యకూడని పని అదొక్కటే. उसको नहीं करने वाला काम वो एक ही था. మిగతావన్నీ చేయొచ్చు, बाकी सब कर सकता है, అన్ని చేయొచ్చు, सब कर सकता है, కానీ అది కూడా చేయలేకపోయాడు. लेकिन वो भी नहीं कर पाया. ఈ రోజు దేవుడు आज परमेश्वर నీ నా జీవితాల్లో ये हमारे जीवनों में ఒకే పని చేయమంటున్నాడు. దేవుడు एक ही काम करने को बोलता है. పాపాన్ని ద్వేషించు, पाप का द्वेष कर, దేవుణ్ణి ప్రేమించు. परमेश्वर से प्रेम कर. పాపాన్ని ద్వేషించు, पाप से घृणा कर, దేవుణ్ణి ప్రేమించు. परमेश्वर से प्रेम कर. అంటే మనం ఏం చేస్తున్నాం? हम क्या करते, దేవుణ్ణి ద్వేషిస్తున్నాం, परमेश्वर से దేవుడిపై నిందలేస్తున్నాం, परमेश्वर को घृणा करते हैं, परमेश्वर पर दोष लगाते हैं, పాపాన్ని ప్రేమిస్తున్నాం. पाप से प्रेम करते हैं. ఈ రోజు దేవుడు నీతో నాతో అడిగితే ప్రశ్న, आज परमेश्वर अगर आपसे मुझसे अगर ये सवाल पूछे, నువ్వు ఎక్కడున్నావు అని అంటే तू कहाँ है, నీ దగ్గర ఉన్న జవాబు ఏంటి? तुम्हारे पास क्या जवाब है. మమ్మీ డాడీ అడగొచ్చు, माँ बाप पूछ सकते, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే तू कहाँ से आ रहा है. నువ్వు చర్చి నుంచి వస్తున్నావు అనొచ్చు. आप बोल रहे हैं हमें चर्च से आ रहा हूँ, నిన్ను అడగొచ్చు, आपसे पूछा నువ్వు जाएगा, అబద్ధం ఆడొచ్చు. आप झूठ बोलोगे. నువ్వు చర్చికి లాస్ట్ లో వచ్చి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళినాక ఊరంతా తిరిగి లాస్ట్ 5 నిమిషాల దగ్గర చర్చికి వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను చర్చి నుంచి వస్తున్నాను అబద్ధం ఆడొచ్చు. आप झूठ बोल सकते हो, गांव पूरा घूम कर लास्ट में 5 मिनट चर्च में आकर घर जाने के बाद माँ पूछेगी कहां से, मैं चर्च से आया. కానీ దేవుడు చూస్తున్నాడు. लेकिन परमेश्वर देखता है.
దేవుడు ఆదాంని చూస్తున్నాడు. परमेश्वर ने आदम को देखा. దేవుడు ఆదాంని అడిగాడు. परमेश्वर ने आदम से पूछा, ఆదామా अव्वा आदम, నువ్వు ఎక్కడున్నావు? तू कहाँ है? నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు? तू क्यों छिप गया? నిన్ను ఎవరు చెప్పారా పండు किसने తినమని? बोला कि ये फल खाने के लिए? అయ్యా, ओ परमेश्वर, నేను తప్పు చేశానయ్యా, हमने गलती किया, నేను తప్పు చేశానయ్యా, मैंने गलती किया, నన్ను క్షమించయ్యా, मुझे माफ कर. ఆ నన్నుంటే ఈ రోజు పరిస్థితే వేరుగా ఉండేది. ऐसा बोला होता तो शायद आज की परिस्थिति अलग था, కానీ ఆయన ఆ మాట అనలేదు. लेकिन वो बात नहीं बोला. దేవుడిపై నిందలేశాడు. परमेश्वर पर निंदा ఈ రోజు डाला. ఇక్కడ ఉన్నవారు आज यहाँ हम सब लोग మీ జీవితాల్లో, आपके जीवनों में, మీరే పరిస్థితుల్లో ఉన్నా, आप कौन सी परिस्थिति में మీ क्यों ना हो, పరిస్థితుల్లో దేవుడికి మనుషులపై నిందలు వేస్తున్నారు. तुम्हारी परिस्थितियों के कारण मनुष्यों पे दोष लगाते हो, దేవుడిపై నింద వేస్తున్నారా? परमेश्वर पर निंदा करते हो, దేవుడి దగ్గర ఎందుకు ప్రార్థిస్తున్నారు? परमेश्वर के पास बैठकर प्रार्थना करते हो, प्रभु से पूछते हो, దేవా प्रभु నా జీవితం, मेरा जीवन, నా జీవితంలో నువ్వు రా, मेरे जीवन में तू आ, నేను పాపిని, मैं पापी हूँ, నన్ను క్షమించు, मुझे क्षमा कर, నన్ను రక్షించు, मुझे उद्धार నన్ను कर, పరిశుద్ధపరచు, मुझे पवित्र कर. నన్ను పరిశుద్ధపరచితే मुझे पवित्र करेगा. నా ముళ్ళు కలిగిన జీవితం, मेरा जो कांटों का जीवन है, నువ్వు ఏదైనా తోటగలుగా మార్చగలిగిన तू దేవుడివి. एदेन की वाटिका के समान बनाएगा. అంత గొప్ప దేవుడివి. उतना महान परमेश्वर ఆ है. దేవుడు నా దేవుడు అయి ఉన్నాడు वो కాబట్టి, परमेश्वर मेरा परमेश्वर है. దేవా నన్ను క్షమించు, प्रभु मुझे माफ कर. అన్ను ఒక్కసారి एक అడగగలిగితే बार अगर आप ऐसे बोलोगे, నీ ముళ్ళు లాంటి జీవితాన్ని, तुम्हारे कांटों का जीवन, నీ జీవితంలో ఉన్న కన్నీరు లాంటి तुम्हारे జీవితాన్ని आंसुओं का भरा हुआ जीवन దేవుడు మార్చునుగా. परमेश्वर बदल देगा. आमीन. आमीन.